హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను మీ గీతారెడ్డి. ఇప్పుడు మనం శరత్చంద్ర చట్టోపాధ్యాయ రచన నిష్కృతి రెండవ భాగంలో ఉన్నాం. ముందుగా మొదటి భాగంలో జరిగిన కథను తెలుసుకుందాం. గిరీషుడు, హరీషుడు స్వయాన అన్నదమ్ములు. రమేషుడు మాత్రం వారికి పినతండ్రి కుమారుడు. గిరీషుడు ప్లీడర్గా ఉండి బాగా ఆర్జిస్తూ ఉంటాడు. హరీషునికి కూడా ఒక మోస్తరు సంపాదన ఉంటుంది. ఎటొచ్చి ఏ సంపాదన లేనిది రమేషుడికే. అతడు అటు ఉద్యోగము ఇటు సంపాదన ఏమీ లేకుండా వ్యాపార ప్రయత్నాలు చేస్తూ పెద్దన్నగారి డబ్బు తగలేస్తూ ఉంటాడు. సిద్ధేశ్వరి, నయనతార, శైలజ తోడికోడళ్ళు. అత్తగారు జీవించే ఉంటారు. పెద్ద కోడలు సిద్ధేశ్వరే ఇంటికి యజమానురాలు. సిద్ధేశ్వరికి మణీంద్రుడు, హరిచరణుడు, నీలాంబరి సంతానం. నయనతార బిడ్డలు అతుల్ మరియు విపిన్. ఇక శైలజకు సవతి బిడ్డ కన్హైలాల్, స్వంత బిడ్డ పటల్ ఉంటారు. కథ ప్రారంభించే సమయానికి సిద్ధేశ్వరి, శైలజ మాత్రమే తోడికోడళ్లుగా ఆ ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. ఎంతో అన్యోన్యంగా, ఏ పొరపచ్చాలు లేకుండా తల్లి బిడ్డల్లా ఆ తోడికోడళ్ళు ఇద్దరూ ఉంటూ ఉంటారు. చిన్న కోడలు శైలజ సమర్థురాలవటం చేత ఇంటిలో వంట, గృహాలంకరణ, లెక్క పక్క మొదలైనవే కాకుండా ఇంటి పెత్తనం అంతా ఆమె చేతుల మీదుగానే జరుగుతూ ఉంటుంది. ఇనప్పెట్టె తాళపు చెవులు ఆమె వద్దనే ఉంటూ ఉంటాయి. అంతగా సమర్థురాలు కాని సిద్ధేశ్వరి బిడ్డల ఆలనా పాలనా తప్ప మిగతా ఏ విషయాల్ని అంతగా పట్టించుకోకుండా సంతోషంగా శైలజ అధికారానికి లోబడి ఉంటుంది. తనకంటే బాగా చిన్నదైన శైలజను సిద్ధేశ్వరి బాగా ప్రేమించడమే కాక కోపం వస్తే శైలజ చేసే కఠోర ఉపవాసాల కారణంగా లోపల శైలజకు జడుస్తూ కూడా ఉంటుంది. ఇలా ప్రశాంతంగా హాయిగా జరిగిపోతున్న ఆ ఉమ్మడి కుటుంబంలోకి హరీషుడు తన భార్య నయనతార, బిడ్డలు అతుల్, విపిన్లతో కొత్తగా ప్రవేశించడంతో ఆ కుటుంబంలో కలతలు, తగాదాలు ప్రారంభమవుతాయి. చిన్న తోడికోడళ్ళు నయనతార, శైలజల మధ్య సయోధ్య, ఒద్దిక ఉండనే ఉండవు. గృహంలోంచి శాంతి సుఖాలు పారిపోవటానికి మూటా ముల్లెలు సర్దుకుంటూ ఉంటాయి. ఇప్పుడిక రెండవ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. ఇంతటి అవమానాన్ని, తిరస్కారాన్ని అతుల్ ఎప్పుడూ తన జీవితంలో పొందలేదు. అదీకాకుండా ఎంతో గారాబంగా పెరిగాడు. తల్లి, తండ్రి కూడా అతులుడి మాటకు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున పొందిన అవమానం అతులుడి శరీరంలో తీరని అగ్నిని రగులుకొల్పింది. బయటకు వెళ్ళి కొత్త కోటు నేలకేసి కొట్టి గుడ్లగూబ ముఖంతో కూర్చున్నాడు అతులుడు. హరిచరణుడికి గల సానుభూతి మొత్తం ఈ సమయంలో అతులుడి మీదనే ఉంది. కారణం ఏమీ లేదు. తన పక్షాన్ని వాదించడం వల్లనే అతులుడు ఇంతటి అవమానాన్ని పొందవలసి వచ్చింది. అందుకనే తను మొగం మార్చుకుని వాడి పక్కనే కూర్చున్నాడు. హోదార్చుదామని ఉంది, కానీ ఏం లాభం? ఎంత వెతికినా దానికి తగిన మాటలు దొరకటం లేదు. మాట్లాడకుండా కూర్చున్నాడు. అతులుడు ఆ మాదిరిగా కూర్చోలేకపోయాడు. తీరని అవమానమే కారణం కాదు. అదీగాకుండా విదేశాల నుంచి మంచి ఫ్యాషన్ గల కోట్లు, ప్యాంట్లు, నెక్టైలు తీసుకుని వచ్చాడు. వాటి వల్ల తన స్థితి కూడా గౌరవప్రదం చేసుకున్నాడు. అయితే ఈ రోజున పిన్ని తిరస్కారం వల్ల ఆ గౌరవం అంతా ఒక్కసారిగా నాశనమైపోయింది. ఆ ఆవేదన వల్లనే వాడికి పిచ్చి ఎక్కినట్లుగా ఉంది. హరి అన్నయ్యను ఉద్దేశించి రోషన్తో అన్నాడు, ఎవ్వరినీ ఏమీ లెక్క చేయడు తెలుసా ఈ శ్రీ అతుల్ చంద్ర శర్మ. కోపం వచ్చిందంటే ఎవరినైనా సరే, పిన్ని గిన్ని అయినా సరే కేర్ చేయడు. హరి అటు ఇటు చూసి భయపడుతూ, నేనో చెయ్యనురా, ఊరుకో, కన్నయ్య వస్తున్నాడు అని నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. సరిగ్గా ఇంగిత జ్ఞానం లేని అతులుడు ఈ విషయం బయట పెడతాడేమోననే భయం వాడికి పూర్తిగా ఉంది. గుమ్మం అవతల నిల్చుని మొఘల్ పాదుషా దర్జాతో కన్నయ్య గట్టిగా అన్నాడు, ఓయ్ హరి అన్నయ్య, అతులన్నయ్య, అమ్మ పిలుస్తున్నది, తొందరగా. హరిచరణుడు బిక్కమొహంతో అన్నాడు, నన్నా ఏం చేశానని? అబ్బే, నన్ను కాదు, అతుల్ నిన్నే పిన్ని పిలుస్తున్నదట, వెళ్ళు, అధికార స్వరంతో అన్నాడు కన్నయ్య. ఇద్దరిని ఇప్పుడే, అతులన్నయ్య
నీ కొత్త కోటు నేల మీద ఎవరు పారేసింది? దీనికి జవాబుగా కేవలం అతుల్ కన్నయ్య మొహం వైపు, కన్నయ్య పెద్దన్న చిన్నన్నల వైపు చూస్తూ నిలబడిపోయారు. ఎవరి నోటి నుంచి మాట కూడా రాలేదు. కన్నయ్య కింద ఉన్న కోటు కుర్చీకి చేతి మీద పెట్టి వెళ్ళిపోయాడు. హరి క్షీణస్వరంతో అన్నాడు, నాకేం భయం, అసలు నేనేం అనలేదుగా. పిన్నిని కేర్ చెయ్యను అన్నది నువ్వే కదా. నేను ఒక్కడనే కాదు, నువ్వు కూడా అన్నావుగా అంటూ అతులుడు గర్వంతో ఇంట్లోకి వెళ్ళాడు. అవసరం వస్తే నిజం చెప్పాలనే వాడి ఉద్దేశం. హరిచరణుడి ముఖం మళ్ళీ ముడుచుకోపోయింది పూర్తిగా. అసలు చిన్న పిన్ని ఎందుకు పిలుస్తుందో అర్థం కావటం లేదు. అది కాకుండా అతులుడు ఏం చెప్తాడో కూడా ఊహించడానికి సావకాశం లేదు. వెనకాలనే వెళ్ళి అతులుడు చెప్పే నేరాలన్నింటినీ ఎదిరిద్దామని అనుకున్నాడు హరి. కానీ తన మాట నెగ్గేటట్టు ఏ విధంగానూ కనిపించలేదు. అదీ కాకుండా పిన్ని ఎదుట హాజరు కావాల్సిన టైం కూడా దగ్గరికి పడింది. కన్నయ్య సమన్స్ ఇచ్చేశాడు ఇదివరకే. ఇక వారెంట్ కూడా తీసుకొస్తాడు. పర్యవసానంగా ఏ ఉపాయం దొరకపోవటం చేత గ్లాస్ తీసుకుని ఒక నిర్దిష్ట స్థానం దగ్గరికి చేరుకున్నాడు. పిన్ని అంటే ఆ ఇంట్లో అందరికీ సింహస్వప్నం అన్నమాట. లోపలికి వెళ్ళి వంట ఇంట్లో ఉన్నట్లుగా తెలుసుకున్నాడు అతుల్. రొమ్ము విరుచుకుని దర్జాగా గుమ్మంలో నిలబడ్డాడు. ఆ ఇంట్లోనే ఉన్న ఇతర పిల్లల మాదిరిగా పిన్నిని సరిగ్గా తెలుసుకోవడానికి వాడికి ఇంతవరకు సరైన అవకాశం లభించకపోవటమే దీనికి కారణం. దుర్బల చిత్తులు, మంద స్వభావులు అయిన వారితో పరిచయం మూలాన అతులుడిలో మొదట్నుంచి కూడా ఒక విధమైన అభిప్రాయం ఏర్పడిపోయింది. పెద్దవాళ్ళని తన మాట సరిగ్గా వినేటట్టు చెయ్యాలంటే ధైర్యంతో పెడసరిగానైనా సరే మాట్లాడవలసిందే. తనకు కావలసింది ఫలానా అని గట్టిగా చెప్పినప్పుడే నాన్న, అమ్మ, పెద్దల్లి ఎవరైనా సరే తమ అభిప్రాయాన్ని తెలియజేస్తారు. లేకపోతే ఆ పని ఎన్నటికీ అనుకూలపడదు. ఈ విధంగా చెప్పలేని కుర్రవాడు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటాడు, మోసగింపబడుతూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత హరి బట్టలు ఫ్యాషనబుల్గా లేవని తెలుసుకొని రహస్యంగా వాడికి ఈ విషయాన్ని కూడా తెలియజేశాడు. కానీ ఇప్పుడు తన సొంత విషయంలో ఏ ఉపాయమూ తోచడం లేదు. పిన్ని చేత చీవాట్లు తినవలసి వచ్చింది. జవాబు ఇవ్వటమే చేతకాకపోయింది. ఇహ ఎదిరించటమా? అందుకనే ఇందాక నోరు మూసుకొని అవతలికి పారిపోయాడు. ఇప్పుడు దానికి ప్రతీకారం దమ్మిడీల వంతును లెక్కపెట్టి తీర్చడానికే వచ్చాడు. ప్రాణం అరచేతిలో పెట్టుకుని గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఇక్కడి నుంచి శైలజ ముఖం కొంచెంగా కనబడుతూ ఉంది. తలెత్తి చూస్తే అతులుడు కూడా కనబడతాడు శైలజకు. కానీ వంటలో నిమగ్నురాలై ఉండటం వల్ల వాడి జాలి ధ్వని కూడా వినిపించలేదు ఆవిడకు. అందుకని ఆమె తలెత్తి కూడా చూడలేదు. ఇవాళ అతులుడు పిన్ని ముఖం సరిగ్గా చూచాడు, గ్రహించాడు కూడా. అమ్మ ముఖంలాగా గాని పెదమ్మ ముఖంలాగా గాని ఆవిడ ముఖం ఉన్నట్లుగా వాడికి తోచలేదు. ఇటువంటి మనిషి ఎదుట నిలబడి మాట్లాడగల శక్తి ఎవరిలో అన్నా ఉంటుందేమో కానీ తనలో మటుకు లేదు. వికసించి ఉన్న ఛాతీ దానంతట అదే ముడుచుకొని పోయింది. మాట్లాడకుండా నిలబడిపోయాడు. ఆఖరుకు కొద్దిగా చప్పుడు చేసి అయినా పిన్ని దృష్టిని తన వైపుకు మరల్చడానికి ధైర్యం లేకపోయింది. ఏదో పని మీద నీల ఇటువైపే వస్తున్నది. అకస్మాత్తుగా అతులుడి కాళ్లను, చెప్పులను చూచింది. నాలిక ఖర్చుకొని నిశ్చేష్టురాలైపోయింది. భయంతో ఇక్కడ చెప్పులు తొడుక్కు నిలబడకూడదని వాడికి మాటి మాటికి సంజ్ఞ చేయటం ప్రారంభించింది. కిందికి వంగి ఉన్న పిన్ని ముఖం వైపు వారచూపులు చూసినా అతులుడి హృదయంలో బాణం గుచ్చుకున్నంత బాధ మొదలయ్యింది. నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకుందామనుకున్నాడు. లేకపోతే కాళ్ల చెప్పులు తీసేసి సావిట్లోకి విసిరిపారేస్తే. కానీ తనకంటే చిన్నదైన చెల్లెల దగ్గర భయపడ్డట్టుగా కనిపించడం ఎంతో సిగ్గుచేటుగా తోచింది. ఇలా చెప్పులతో నిలబడటం తప్పని వాడికి నిజానికి తెలియదు. కొంటితనంగా నిల్చోవాలని కూడా లేదు. కానీ తల్లి తండ్రి చూపే అధిక ప్రేమ ఇచ్చే అతి చనువు కారణంగా వాడిలో స్వతహాగా ఒక విధమైన అభిమానం ఏర్పడిపోయింది. ఏదైనా పని చేసిన తర్వాత దాని నుంచి తప్పుకోవడం అంటే తల కొట్టినట్లవుతుంది. భయం వల్ల మొహం పాలిపోయినా అక్కడ నిలబట్టంలో తనకి నష్టం ఉంది అని తెలిసినా కూడా గర్విష్టి దుర్యోధనుడిలాగా సూది మొన మోపినంత నేలను కూడా వదలటానికి ఒప్పుకోలా. శైలజ ముఖం పైకెత్తి చూసింది. ప్రేమపూర్వకంగా చిరునవ్వు నవ్వి, అతుల్, నువ్వు వచ్చావా? ఉండరా బాబు, ఇదేమిట్రోయ్ చెప్పులు తొడుక్కునే, కిందకు దిగిపో అన్నది.
ఇంట్లో ఇంకో కుర్రాడు ఎవడైనా సరే శైలజ నుండి ఇంత తేలిగ్గా తప్పుకోగలిగే అవకాశం దొరికినట్లయితే వెంటనే పారిపోయి ప్రాణాలు రక్షించుకునేవాడే కానీ అతులుడు తల వంచుకుని మాట్లాడకుండా నిలబడిపోయాడు. శైలజ లేచి నిలబడి చెప్పులు తొడుక్కొని కండిల్చోకూడదు అతుల్, కిందకు దిగు అన్నది. హీనస్వరంతో అతుల్ అన్నాడు, గడప అవతలనే నిల్చున్నాగా తప్పే ఉంది. శైలజ కఠోరంగా, తప్పు ఉంది పో అన్నది. ఇప్పుడు కూడా అతుల్ కదల్లేదు. హృదయనేత్రాలతో చూస్తున్నాడు. హరిచరణ్, కన్నయ్, విపిన్ మొదలైన వాళ్లంతా చాటున నిలబడి వాడికి జరిగే అవమానాన్ని చూసి సంతోషిస్తున్నారు. అందుకని పెంకి గుర్రంలాగా మెడ చాచి, మంచరాలో మేం చెప్పులు తొడుక్కునే వంటింట్లోకి పోతాం, ఇక్కడ గడప అవతల నిలబట్టంలో తప్పు లేదు అన్నాడు. తిరస్కారం చూసి శైలజ అసహ్య ఆశ్చర్యాలతో మాట్లాడకుండా నిలబడిపోయింది. కళ్ళ వెంబడి నిప్పు కణాలు రాలుతున్నట్లుగా ఉన్నవి. సరిగ్గా ఇదే సమయంలో హరిచరణుడి పెద్దన్న మణీంద్రుడు చెమట్లో మునిగి తేలుతూ కసరత్తు సామాన్తో సహా అవతలికి వెళ్తున్నాడు. శైలజను చూసి, ఏం జరిగింది పిన్నిగారు అన్నాడు. తీవ్ర కోపం వల్ల శైలజ నోటి నుంచి మాట రాలేదు. నీల అక్కడనే ఉంది. అతురుడి కాళ్ల వైపు చూపిస్తూ, అన్నయ్య చెప్పులు తొడుక్కొని ఇక్కడే నిల్చున్నాడు, ఎంత చెప్పినా కదలటం లేదు అన్నది. మణి గట్టిగా అరిచాడు, ఏయ్ కిందకు దిగు. అదేవిధంగా పెంకితనంతో, ఇక్కడ నిల్చోటంలో తప్పే ఉంది, చిన్న పిన్నికి నన్ను చూస్తే గిట్టదు, అందుకనే పో పో అంటుంది అన్నాడు అతుల్. మణి ఒక్కసారిగా ఎగిరి అతులుడి మెడ మీద గట్టిగా దెబ్బ కొట్టి, చిన్న పిన్ని కాదు పిన్ని గారు అంటుంది, కాదు అంటారు అని అనాలి, తెలిసిందా దరిద్రపు విధవ అన్నాడు. ఒక విధంగా మణీంద్రుడు మంచి పహిల్వాన్. అందుకనే అతులుడి కళ్ల ముందు అంధకారం వ్యాపించిపోయింది. ఒక్కసారిగా ఉన్న చోటనే కూలబడిపోయాడు. మణీంద్రుడు బిత్తరపోయాడు. ఇంత గట్టి దెబ్బ కొట్టాలనుకోనూ లేదు, కొట్టవలసిన అవసరమూ లేదు. విచారపడి 2 చేతులు పట్టుకొని అలా పైకి లేపి నిలబెట్టాడో లేదో, వెంటనే అతులుడు కోపం వల్ల గట్టిగా అరుస్తూ గిల్లి, రక్కి, కొరికి బండబూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఇటువంటి తిట్లు పెత్తండ్రి పినతండ్రి బిడ్డలతో హిందూ సంఘంలో ఎవరూ కూడా తిట్టరు. అలాంటి తిట్లు మణిని, ఇతర బంధువుల్ని అందర్నీ కలగలిపి తిట్టాడు అతులుడు. ఏం చేయాలో కూడా మణికి పాలుపోవటం లేదు. మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు మణి. వయసులో మిగతా పిల్లలందరికంటే పెద్దవాడు. తమ్ముళ్ళు ఇతని దగ్గర నిలబడి పెడసరిగా మాట్లాడలేరు. ఇంట్లో ఎప్పుడూ కూడా ఈ విధంగా జరిగేటట్లుగానే మణి జాగ్రత్త తీసుకుంటాడు. ఇలా తిట్టకూడని తిట్లు ఎవరైనా సరే కల్పించి తిడతారని ఎప్పుడు కూడా అనుకోలేదు. దానితో మంచి చెడ్డ అనే వివేచన జ్ఞానం పోయింది. అతులుడి మెడ పట్టుకుని రాతి మెట్ల మీదకు పడవేశాడు. ఎడాపెడా తన్నుతూ వసారాలో నేల మీదకు గట్టిగా నెట్టాడు. కన్నయ్, విపిన్, పటల్ అంతా భయంతో బిగ్గరగా అరవడంతోటే మణీంద్రుడి తల్లి సిద్ధేశ్వరి ఒక్కసారిగా జపం వదిలేసి అక్కడికి వచ్చింది. నయనతార ఒంటరిగా గదిలో కూర్చుని ఉప్పు పిండి నోట్లో వేసుకుని మంచినీళ్లు తాగబోతూ ఉంది. ఈ గల్లంతు విని బయటికి వచ్చి చూడటంతోనే నిర్ఘాంతపోయింది. నోట్లో ఫలహారం గిరవాటేసి ఒక్క పెట్టున ఏడుస్తూ పిల్లవాడి మీద మూర్ఛపడిపోయింది. నిజానికి ఎవరన్నా చచ్చినప్పుడు జరిగే హంగామా జరిగిందన్నమాట. ఈ గల్లంతు వల్ల ఆఖరికి ఇంటి యజమానులు కూడా తమ తమ పనులు వదులుకొని లోపలికి వచ్చారు. శైలజ వంట ఇంట్లో నుంచే, మణి నువ్వు వీధిలోకి పో అని వంట చేయటం ప్రారంభించింది. ఈ గందరగోళం కొంచెం శాంతించడంతోటే హరీషుడు జరిగిన సంగతి ఏమిటని పిల్లవాడిని అడిగాడు. అతులుడు ఏడుస్తూనే తప్పు అంతా పిన్ని మీదనే పెట్టి చెప్పడం మొదలుపెట్టాడు. పెద్దన్నయ్యతో నన్ను కొట్టమని చెప్పింది హరీషుడు గర్జిస్తూ అన్నాడు. ఏమమ్మా, మణితో ఖూనీ చేయమని చెప్పావట్నే అన్నాడు. వంటింట్లోంచి పిన్ని తరఫున నీల జవాబిచ్చింది. అతుల్ అన్నయ్య చెప్పిన మాట వినకుండా పెద్దన్నయ్యను బండబూతులు తిట్టాడు, అందుకని. పిల్లవాడిని వెనకేసుకుని నయనతార, అయితే నన్ను కూడా చెప్పని అమ్మా, చెల్లెమ్మ, నీ ఆజ్ఞ వల్ల వాణ్ణి చావగొడుతూ ఉంటే బూతులు తిట్టాడు, లేకపోతే అసలు తిట్టే పిల్లవాడు కాదు మావాడు. కానే కాదు అని సమర్థిస్తూ హరీషుడు కోపంతో, అసలు కొట్టమని చెప్పడానికి ఆవిడెవరో మీ పిన్నిని అడుగు నీలా. వాడు చెప్పిన మాట వినకపోతే మాతో చెప్పాలి, అలా ఎందుకు చేయలేదు? మేం ఉండగా దండించడానికి ఆవిడెవరు? ఈ 3 ప్రశ్నల్లో ఒకదానికి కూడా నీల జవాబివ్వలేదు. సిద్ధేశ్వరి ఇంతవరకు వసారాలో ఒక మూల నిర్జీవిలాగా కూర్చుని ఉంది. రోగిష్టి శరీరానికి ఈ సంఘటన బాగా ఎక్కువ ఆవేశాన్ని కలిగించింది. అదీ కాకుండా
ఈ ఇంటి వ్యవహారాల్లో ఆవిడ పిల్లల్ని పెంచుతూ జాగ్రత్తగా వాళ్ళని సంరక్షించడం తప్పితే ఇతర పనుల్లో జోక్యం కలిగించుకోవడానికి ఇష్టపడదు. ఇంటికి యజమానురాలు పెద్ద కోడలైనా ఆ పదవికి తగిన తెలివితేటలు ఆమెలో లేవు. లెక్కలు వేయటం, ఉత్తరాలు రాయటం, వ్యవహారాల్ని గురించి ఆలోచించటం, రోగాలు రొష్టులు ఉన్నప్పుడు 4 పనులు చూసుకోవటం, ఇలాంటివన్నీ ఆమెకు అంతగా చేతగావు. అధికారపు చలాయింపులో, వంటలో, గృహాలంకరణలో శైలజ చిన్న కోడలైనప్పటికీ ఆవిడికి మంచి తెలివితేటలున్నవి. సిద్ధేశ్వరి తరచు అంటూ ఉంటుంది, నా శైలజ మగాడైనట్లయితే ఈ పాటికి జడ్జి అయిపోదు అని. శైలజనే రెండవ బావగారు మంచి చెడ్డ చెబుతూ ఇలా మందలిస్తూ ఉంటే బహుశా సిద్ధేశ్వరికి ఇప్పుడు భగవంతుడే కాస్త మంచి ఆలోచన కలిగించి ఉంటాడు. సిద్ధేశ్వరి కొంచెం కోపంగా అనేసింది, బాగానే ఉంది మరిదిగారు, అసలు విషయం అదే అయితే మరి తమరు మాతో చెప్పకుండా చిన్న కోడల్ని మందలిస్తున్నారెందుకు? తల్లి బతికి ఉంది, నేను ఉన్నాను. కోడళ్లను పిల్లల్ని అదమాయించడానికి మేమున్నాంగా. మీరు మగవారు పెద్దలు, ఇదేం అంత ఉచితంగా లేదు. వెళ్ళండి వీధిలోకి. ఎవరైనా వింటే ఏమంటారు? ఏమనుకుంటారు? నవ్విపోరు? హరీషుడు సిగ్గుపడి, అన్ని వైపులా మీరు దృష్టి ఉంచేట్లయితే ఇక వేరే ఆలోచన ఎందుకు వదినా? అప్పుడు ఒకరిని ఇంకొకరు బ్రతికుండగానే ఎలా చంపి పాతి పెట్టగలుగుతారు? ఈ మాటలని హరీషుడు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇంతలో అతని భార్య అనేసింది, బాగానే ఉంది, అయితే ఈ పెద్ద కోడలి వ్యవహారం అంతా ఏమి అధికారం ఏమిటో ఇక్కడే ఉండి చూడరాదు? ఏమీ జవాబు ఇవ్వకుండానే హరీషుడు వెళ్ళిపోయాడు. 5-6 రోజుల తర్వాత ప్రొద్దుటి నుంచి రెండవ కోడలు సామాన్ సర్దటం ప్రారంభించింది. ఈ సంగతి తెలియటంతోటే సిద్ధేశ్వరి గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడి ఒక్క క్షణం పాటు మాట్లాడకుండా చూచి, ఇదంతా ఏమిటమ్మా చెల్లి అన్నది. నయనతార ముభావంగానే జవాబిచ్చింది, చూస్తున్నారుగా. చూస్తూనే ఉన్నా, ఎక్కడికి ప్రయాణం? నయనతార అదేవిధంగా, ఎక్కడికైతే నేనులే అంది. అయినా ఎక్కడికో చెప్పరాదు? ఎలా చెప్పను? ఎక్కడికి వెళ్ళేది? వారు ఇల్లు చూడటానికి వెళ్ళి తిరిగి రాందే. ఏమీ చెప్పలేను. మీ బావగారికి తెలుసునా? వారికి తెలిస్తే మాత్రం ఏం లాభం? ఎవరికి తెలియాలో వారికి మొదటి నుంచి తెలుసుగా. శైలజమ్మ చాటుగా వచ్చి ఒకసారి తొంగి చూసి వెళ్ళింది. నయనతార ఇక్కడ అబద్ధం ఆడింది. పొద్దుట్నుంచి శైలజకు ఒక్క క్షణం కూడా తీరుబడలేదు. అసలు ఈ విషయం తెలియదు ఆమెకు. ఒక క్షణం మాట్లాడకుండా ఊరుకుని సిద్ధేశ్వరి అంది, ఇదిగో చూడు చెల్లి, మీ బావగారి మాన మర్యాదలు ఇంతవరకు మీరు గ్రహించనే లేదు. కానీ పరాయి వాళ్లను ఎవరినైనా సరే అడగండి, ఏం చెబుతారో. జన్మాంతరాలు తపస్సు చేసినా కానీ ఇలాంటి వారు దొరకరు. నయనతార వెంటనే ఉత్తేజితురాలైంది. మాకు తెలియదనుకున్నావా అక్క? రాత్రింబవళ్ళు మేమిద్దరం కూడా అనుకుంటూనే ఉంటాం. ఒక్క బావగారే కాదు, ఇటువంటి అక్క కూడా ఎంతో పుణ్యం చేస్తేనే కానీ దొరకదు అని. నీ సొంత ఇంట్లో అయితే ఇల్లు ఊడుస్తూ అన్ని పనులు చూసుకుంటూ నౌకర్లగానైనా సరే ఉంటాం కానీ ఇక్కడ మాత్రం ఎంత మాత్రం ఒక గడియ కూడా ఉండలేమమ్మా. నయనతార కంఠస్వరంలో విషాదఛాయలు గోచరించాయి సిద్ధేశ్వరికి. ఈ ఇల్లు నాదొక్కడిదాందే కాదమ్మా, మీది కూడా. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనియ్యను అన్నది సిద్ధేశ్వరి. తల అడ్డంగా ఆడిస్తూ సకరుణగా నయనతార, ఏ రోజునన్నా భగవంతుడు దయ చూపించితే నీ దగ్గరే ఉంటానక్క. కానీ ప్రస్తుతం ఇక్కడ ఒక్క రోజైనా సరే ఉండమనకు. నా అతులుడు అందరికీ అసహ్యం అయిపోయాడు. ఆజ్ఞ ఇవ్వమ్మా, వాడిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాం అన్నది. కోపంతో సిద్ధేశ్వరి, ఇవేం మాటలు చెల్లి? యథాలాపంగా ఒక రోజున ఏదో జరిగిందని దాన్ని పట్టుకుని కూర్చోవాలా? అతులుడు మా అందరి పిల్లాడును. మాట పూర్తి అయ్యేంత వరకు నయనతార ఓపిక పట్టలేకపోయింది. వెంటనే అనేసింది, ఏ మాట సరిగ్గా జ్ఞాపకం ఉంచుకోలేను. అందుకని మాటికి వారి చేత చీవాట్లు తినవలసి వస్తుంటుంది అక్క. ఏదైనా జరిగితే అమ్మ బాబో అని తల కొట్టుకుని ఏడుస్తా, కానీ ఒక్క గడియ తర్వాత అంతా గంగా సమర్పితమే. ఒక్క మాట కూడా జ్ఞాపకం ఉండదు. అసలు అంతా మర్చిపోయాను. కానీ కోపం తెచ్చుకోకమ్మా అక్క. నువ్వెన్నైనా అను, చిన్న కోడలు సామాన్యమైన ఆడది కాదమ్మా. ఇంట్లో వాళ్ళందరికీ నేర్పి పెట్టింది. అందుకనే ఎవ్వరూ నా అతులుడితో మాట్లాడటం లేదు. పిల్లవాడు బిక్కమొహం వేసుకుని తిరుగుతూ ఉంటే చూచి అడిగా, అసలు సంగతేమిటా అని. అబ్బా కాదులే అక్క, ఇక మేము ఈ ఇంట్లో ఉంటే లాభం లేదు. ఒక్క ఇంట్లోనే ఉంటూ నా పిల్లవాడు బిక్కమొహం వేసుకుని తిరుగుతూ ఉంటే జబ్బు కూడా పడతాడు. ఇంకెక్కడికైనా వెళ్ళి ఉండటంలోనే మేలు ఉంది. ఆవిడ కలుపు కూడా చల్లగా ఉంటుంది. మేము కాస్తంత విశ్రాంతిగా ఉండగలుగుతాం.
ఈ మాటలు చెబుతుండగానే పిల్లవాడు జ్ఞాపకం రావటం వల్ల నయనతార కళ్ళ నుంచి 2 నీటి బిందువులు కింద పడ్డాయి. సిద్ధేశ్వరి కంఠస్వరం కూడా దుఃఖంతో నిండిపోయింది. ఎవరి పిల్లాడికి కలిగిన కష్టమైనా సరే చూచి సహించలేదు సిద్ధేశ్వరి. తన పవిట కొంగుతో నయనతార కళ్ళు తుడిచింది సిద్ధేశ్వరి. ఏమీ మాట్లాడకుండానే ఇంతటి కఠినమైన శిక్ష ఇవ్వగల నేర్పు ప్రపంచంలో ఉంటుందనే విషయం కూడా ఆమె ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు. దీర్ఘంగా నిట్టూర్చి అన్నది, ఎంత ఆపద వచ్చిందిరా ఆయన. అయితే ఇంట్లో ఎవ్వరు కూడా వాడితో మాట్లాడడం లేదా చెల్లి? నయనతార కూడా దీర్ఘంగా నిట్టూర్చి అన్నది, అడిగి చూడు అక్క. అప్పుడే హరిచరణుడి పిలిచి అడిగింది సిద్ధేశ్వరి. వాడు వెంటనే జవాబిచ్చాడు, ఆ వెధవతో ఎవరు మాట్లాడతారమ్మా? పెద్దన్నయ్యని నోటికి వచ్చినట్టల్లా తిట్టాడు. చిన్న పిన్నిగారిని కూడా తిట్టాడు. సిద్ధేశ్వరి వెంటనే జవాబు ఇవ్వలేకపోయింది. కొంచెంసేపు ఆగి అన్నది, అయిందేదో అయింది. ఇప్పుడు దానివల్ల లాభం ఏముందిరా హరి? పోయి వాణ్ణి పిలిచి ఆడుకోండి. హరి తల అడ్డంగా ఆడిస్తూ అన్నాడు, వాడితో మాట్లాడే వాళ్ళకేం తక్కువమ్మా. వీధి చివరకు పొమ్మను. జట్కా వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. చాలామంది స్నేహితులు దొరుకుతారులే అక్కడ. నయనతార మండిపడి అన్నది, నీ మాటలు ఏమంత తీసిపోవురా హరి? ఇటువంటి మాటలు నన్ను గురించేగా అంటున్నావు? బాగానే ఉంది, అంతేగా మేము జట్కా వాళ్ళతో స్నేహం చేసేవాళ్ళం కదూ. తప్పుకోవమ్మా అక్క, సామానంతా నౌకర్లు కడతారులే. హరి తల్లివైపు చూచి అన్నాడు. అతులుడు అందరి ఎదుట నిలబడి చెవులు పట్టుకుని ముక్కు నేలకేసి రాసుకుంటేనే వాడితో మాట్లాడటం, లేకపోతే చిన్నపిన్ని కాదమ్మా మేమెవ్వరం మాట్లాడం. ఈ మాటలు అన్న తర్వాత ఇంకా దాని గురించి వాదోపవాదాలు లేకపోవడం చూచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హరి. సిద్ధేశ్వరి ఖిన్నురాలై కూర్చుండిపోయింది. నయనతార మృదువుగా అన్నది, అయితే చిన్న కోడలు ఒక్కసారి పిల్లల్ని పిలిచి చెప్పితే పోట్లాట సమస్య పోతుంది. నెమ్మదిగా తల ఆడిస్తూ పోట్లాట తగ్గిపోతుంది అన్నది సిద్ధేశ్వరి. నయనతార అన్నది, నువ్వే చూద్దువుగాని అక్క. ఈ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత నీ మాట విని నిన్ను పోషిస్తారో లేదో భవిష్యత్తు ఎవరూ చెప్పలేరనుకోగాని ఇప్పుడే నీ పిల్లలు పరాయి వాళ్ళైపోతున్నారే. నా అతులుణ్ణి గురించి ఎన్నైనా చెప్పు, వాడు తల్లి కోసం ప్రాణాలు కూడా విడుస్తాడు. నేను చెప్పితే వాడు ఈ విధంగా తల ఎగరేసి పెంకిగా పోతాడా? అసలు అంత ధైర్యం ఎక్కడేడిసింది? ఇలా మితిమీరి పోనీయడం మంచిది కాదు అక్క. ఈ మాటలన్నింటినీ సిద్ధేశ్వరి శ్రద్ధగా వినలేకపోయింది. ఉదాసీన భావంతో జవాబిచ్చింది, అట్లాగే ఉంది. అయితే ఈ ఇంట్లో మణి మొదలుకుని పటలుడి వరకు ఆ శైలజ అధీనంలోనే ఉన్నారన్నమాట. ఆవిడ ఏం చెబితే అది జరుగుతుంది. నా మాట ఎవరు వినరుగా? బాగానే ఉందిగా. సిద్ధేశ్వరి తల ఎత్తి అడిగింది, నీలి, మీ పిన్నిని ఒకసారి రమ్మను. ఏదో పని మీద నీల ఇక్కడికి వచ్చిందల్లా తిరిగి వెళ్ళింది. నయనతార ఏమీ మాట్లాడలా. ఆవేగంతో చూస్తున్నది సిద్ధేశ్వరి. శైలజ గదిలోకి రావటంతోటే సిద్ధేశ్వరి అంది, సామానంతా సర్దుకున్నారు, వీళ్ళు వెళ్ళిపోతారా ఏ? శైలజకు అసలు ఈ సంగతే తెలియదు. కొద్దిగా భయపడి అన్నది, ఎందుకని? సిద్ధేశ్వరి, లేకపోతే ఏమిటే? ఎంతటి రాతి గుండె నీది శైల. నీ ఆజ్ఞ వల్ల అతులుడితో ఎవ్వరూ ఆడుకోరు, ఆఖరికి మాట్లాడరు. అయితే పిల్లవాడికి పొద్దు ఎలా పోతుంది చెప్పు? సరే, నువ్వు వీళ్లను ఈ ఇంట్లో ఉండనే దలుచుకోలేదా ఏమిటి అన్నది. నయనతార మధ్యలో కలుగజేసుకుని, అప్పుడైతే చిన్న కోడలకు బోల్డంత సుఖం కలుగుతుంది. శైలజ ఈ మాట అంతగా పట్టించుకోలేదు. సిద్ధేశ్వరితో అన్నది, ఇలాంటి పిల్లాడితో నా ఇంట్లో పిల్లల్ని ఎవ్వరినీ మాట్లాడనివ్వను అక్క. వాడు బొత్తిగా ఎవ్వరూ ఏమి బాగు చేయడానికి వీల్లేనంతగా చెడిపోయాడు. ఇక సహించలేకపోయింది నయనతార. రోషంతో తాచుపాములాగా బుసకొడుతూ అన్నది, దరిద్రపు కొట్టుదానా, తల్లి ఎదుటనే కుర్రవాడికి ఇంతగా చెడు తెలుస్తావా? పో, నా గదిలోంచి పో, నీ నోరు పడిపోను. ఎప్పుడూ నేను ఇష్టపూర్వకంగా నీ గదిలో కాలు పెట్టనక్క, కానీ ఈ విధంగా కుర్రవాడిని చెడగొట్టుకున్నావు. శైలజ శాంతంగా ఇంకేమీ అనకుండా గదిలో నుంచి వెళ్ళిపోయింది. చాలాసేపటి వరకు సిద్ధేశ్వరి దిగ్భ్రాంతితో ఏమీ మాట్లాడలేకపోయింది. ఏం చేయాలో ఏమనాలో కూడా ఆమెకు తెలియలా. వెంటనే నయనతార ఏడుస్తూ అన్నది, మాతో స్నేహ బంధుత్వాన్ని వదులుకో అక్క, మేం పోతాంలే. వీరిద్దరూ ఒక తల్లి బిడ్డలు, అందుకనే నువ్వు మమ్మల్ని దగ్గర పెట్టుకోవాలనుకుంటావు, కానీ చిన్న కోడలికి మేము ఉండటం ఇష్టం లేదుగా. సిద్ధేశ్వరి ఈ మాటకు జవాబు ఇవ్వకుండానే అన్నది,
వాళ్ళు చెప్పినట్లుగా అతులుడు ఎందుకు చేయకూడదు? వాడు మంచి పని చేయలేదు చెల్లి. మంచి పని చేశాడన్నానా ఏమిటి? జ్ఞానం గలవాడైతే ఎవరన్నా పెద్ద అన్నగారిని తిడతారా? సరే, వాడి తరఫున నేను మీ అందరి కాళ్ళ మీద పడతా. నయనతార ఒక్కసారిగా నేల మీద సాష్టాంగపడింది. మళ్ళీ అన్నది, మీరంతా వాడిని క్షమించండి అక్క. వాడి మొహం చూస్తేనే నా గుండె పగిలిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఒకసారి సాష్టాంగ నమస్కారం చేయాలనుకుంది. కానీ ఇంతట్లో సిద్ధేశ్వరి చేతులు చాచి ఆవిడను ఆపింది. తర్వాత కళ్ళు తుడుచుకుంది కూడా. 2 జాముల వేళ వంట ఇంట్లో కూర్చొని సిద్ధేశ్వరి బాగా నచ్చచెప్పి ఎంతగానో వాదించినప్పటికీ కూడా శైలజను ఒప్పించలేకపోయి కోపంతో అన్నది, మనసులో ఉన్నదేదో చెప్పరాదు శైల? వాళ్ళు వెళ్ళిపోవాలని అనుకుంటున్నావా? జవాబుగా శైలజ ఒక్కసారి తలెత్తి చూసింది. ఆ మౌనం సిద్ధేశ్వరి కోపాన్ని ఇంకా రెచ్చగొట్టింది. ఒక తల్లి బిడ్డలను వేరు చేసి మిమ్మల్ని పెట్టుకుని ఉండాలి కాదు నేను? ఇతరులు ముఖం మీద ఉమ్మేస్తారు. ఈ ఇంట్లో సరిపడకపోతే ఎక్కడ సుఖంగా ఉంటుందో అక్కడికి పోయి ఉండు. ఇహ ఈ గొడవ నేను పడలేను. వాళ్లకంటే మీరేం మాకంత దగ్గర వాళ్ళు కాదు అని లేచి నిలబడింది సిద్ధేశ్వరి. శైలజ లొంగుతుందని ఆమెకు లోపలే ఆశ ఉంది. కానీ ఏమీ జవాబు చెప్పకుండా తల తిప్పుతూ వంట పనిలో నిమగ్నురాలైంది శైలజ. దానివల్ల సిద్ధేశ్వరి నిజంగా కోపం తెచ్చుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం పూట పెదబాబు గారు భోంచేస్తుండగా విసనకర్ర పుచ్చుకొని విసురుతూ సిద్ధేశ్వరి ఈ ప్రస్తావన తెచ్చి, చూస్తున్నారుగా, పెద్దమరిది వాళ్ళు ఈ ఇంట్లో ఉండటం కష్టమైపోతున్నది, అందుకని పొద్దుట్నుంచి సామాన్లు సర్దుకుంటున్నారు అన్నది. గిరీశుడు తలెత్తి అడిగాడు, ఎందుకనేమిటి? చిన్న కోడలతో సరిపడకుండా ఉంది. ఇంట్లో పిల్లలందరినీ అతులుడితో మాట్లాడకుండా చేసేసింది. పాపం వాడు ఇన్ని రోజుల నుంచి విచారంతో చిక్కి సగం అయిపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో పాల గ్లాస్ తీసుకుని శైలజ గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది. మళ్ళీ ఒకసారి తన చీరను సర్దుకుని లోపలికి వచ్చి గ్లాసును విస్తరి దగ్గర పెట్టి వెళ్ళిపోయింది. సిద్ధేశ్వరి భర్తతో చెప్పుతూ అన్నది, ఈవిడే చిన్న కోడలు. ఈ మాట అనటంతోనే శైలజ చాటుకుపోయి నిలబడ్డం చూచింది సిద్ధేశ్వరి. వాళ్ల వైపు తప్పు ఎంత ఉన్నప్పటికీ అతులుడు వాడి తల్లి దుఃఖం వల్ల సిద్ధేశ్వరి మాతృహృదయం నీరైపోయింది. ఏదో విధంగా ఈ పోట్లాట తప్పిపోయినట్లయితే ఆమెకు ప్రాణాలు తేరుకునేవే. కానీ శైలజ ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అందుకని ఆవిడికి ఒళ్ళు మండుకుపోతున్నది. ఈ రోజున తప్పకుండా దండన ఇప్పించాలనే ఉద్దేశంతోనే నడుం బిగించి రంగంలోకి దుమికి ఇలా అన్నది, ఈ శైలజే ఇప్పటినుంచి అన్నదమ్ముల పోట్లాటలు నేర్పుతున్నది. పెద్దయిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు కర్రలతో చావగొట్టుకుంటారు. అలా జరిగితే బాగుంటుందా? పెదబాబు ముద్ద నోట్లో పెట్టుకుంటూ, అబ్బే ఎందుకు బాగుంటుంది అన్నాడు. సిద్ధేశ్వరి చెప్పటం ప్రారంభించింది. ఆ కారణం వల్లనే మణి ఆ విధంగా అతులుణ్ణి చావబాదాడు. సరే, అతులుడు కూడా తిట్టాడు, వీడు కొట్టాడుగా, అంతే, బదులు తీరిపోయింది. మళ్ళీ పిల్లలతో మాట్లాడవద్దని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మీరు ఇవాళ హరిని మణిని పిలిచి అతులుడితో మాట్లాడుతూ ఆడుకోమని చెప్పండి. లేకపోతే వీళ్ళు వెళ్ళిపోయారా, వీధిలో వాళ్ళంతా మన ముఖాన ఉమ్మేస్తారు. అదీ కాకుండా నిజంగా చిన్న కోడల కారణంగా స్వయాన తమ్ముణ్ణి ఎలా వదులుకుంటారు? వదులుకోలేం అంటూ భోజనం చేయటం సాగించాడు. అయితే ఆఖరి మరిది నౌకరి ఏమీ చెయ్యరా ఏమిటి? ఈ విధంగానే కాలమంతా గడిపేస్తారా? భర్త ప్రసంగం రాగానే శైలజ చెవుల్లో వేళ్లు పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బావగారు ఏం జవాబిస్తారో వినదలుచుకోలేదు. చెవి ఒగ్గి ఈ మాటలు ఎప్పుడూ వినదలుచుకోలేదు. కారణం భర్త విషయంలో జరిగే సంభాషణ చెడ్డగా తప్పితే, అప్రియంగా తప్పితే ఇంకో విధంగా జరగదని ఆవిడకు తెలుసు. జీవితంలో ఇప్పటి వరకు నిజాన్ని అనుసరిస్తూ ప్రేమిస్తూ ఉంది శైలజ. మంచి అయినా చెడు అయినా సరే దాన్నే చెప్పటంలో వినటంలో శైలజ ఎప్పుడు వెనక్కి తగ్గల. కానీ భర్త విషయంలో ఈ స్వభావాన్ని ఎలా వదులుకోగలిగిందో చెప్పటం సామాన్యమైన సంగతి అయితే కాదు. ఎంతటి కోపంలో ఉండి భర్తకి సిద్ధేశ్వరి ఫిర్యాదు చేయటం ప్రారంభించినప్పటికీ శైలజ తొందరగా వెళ్ళిపోవటం చూచి తన ప్రసంగం హద్దు దాటిందని తెలుసుకుంది. భర్తను గురించి ఏవన్నా సరే శైలజకు కలిగే దుఃఖాభిమానాలకు అంతు ఉండదని సిద్ధేశ్వరికి తెలుసు. భార్య మాట్లాడకపోవటం చూచి, బాగా అదమాయిస్తాలే అన్నారు. పెద్దబాబు మళ్ళీ భోజనం చేయటం ప్రారంభించి
తమలపాకులు వేసుకునేలోగానే మర్చిపోయారు. నిజానికి గిరీషుని ప్రకృతి చాలా వింతగా ఉంటుంది. కోర్టు దావాలు తప్పితే ఇతర విషయాలు ఆయన మనసులో ప్రవేశించవు. ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు వస్తుంది, ఎవరు వెళ్తుంది, ఖర్చు ఎంత అవుతున్నది, పిల్లలు ఎలా చదువుతున్నది, ఇలాంటి విషయాలేవి ఆయనకు పట్టవు. డబ్బు సంపాదించటం, ప్రతి విషయానికి అనటం తప్ప ఏది ఏమైనా సరే ఇంకేం చెయ్యరు. అలా అనటం తోటే తన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నట్లుగా భావించుకుంటారు. జవాబుగా పెదబాబు బెదిరిస్తాలే అని ఆ విధంగా తన కర్తవ్యాన్ని ఇంటికి యజమాని అయినందువల్ల నెరవేర్చుకుని బయటకు వెళ్ళినప్పుడు సిద్ధేశ్వరి ఎవరిని బెదిరిస్తారు, ఏమని బెదిరిస్తారు అని కూడా అడగలేకపోయింది. అసలు ఏమీ మాట్లాడనే లేదు. ప్రక్క గదిలోంచి చెవి ఉగ్గి నయనతార అన్నీ వింటూనే ఉంది. బావ అక్కగార్ల మధ్య జరిగే ఈ రహస్యాలోచన వినడంతో సంతోషంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. కానీ కొన్ని నిమిషాల్లో తిరిగి వచ్చి అక్కగారితో, ఇలాగా కూర్చున్నావేమక్క, పొద్దుపోయింది, తినేదేదో లేచి ఆ కాస్త తినరాదమ్మా అన్నది. సిద్ధేశ్వరి విచారంగా, అప్పుడే ఎక్కడ పొద్దుపోయిందమ్మా, 11 గంటలేగా. 11 గంటలైనా ఏమంత తక్కువ పొద్దా అక్క, నీ రోగిష్ట శరీరానికి అంతా 9 గంటల లోపలనే తినేయాలి. ప్రస్తుతం సిద్ధేశ్వరికి ఈ భోజన విషయపు ప్రస్తావన అంతగా ఇష్టం లేదు. పోనిద్దు చెల్లి, అంత తొందరగా ఎప్పుడూ తినను, నాకు ఇంకా ఆలస్యం ఉంది అన్నది. నయనతార వదిలిపెట్టలేదు. దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని తన కంఠస్వరంలో ఆవేదన తెచ్చిపెట్టుకుంటూ అన్నది, అందుకనే పైత్యం ఎక్కువైపోయి నీ శరీరస్థితి ఇలా ఉంది. వంటిల్లు నా అధికారంలోనే ఉంటేనా 9 అవనిస్తానా? నువ్వు జీవించి ఉండకపోతే ఇతరులకేం నష్టం చెప్పు అక్క, మేము సర్వనాశనం అయిపోతాం. కానీ నీకు కొద్దో గొప్పో తినిపించి నిశ్చింత పొందుతా, లేపదా అక్క. నయనతార ఇక్కడికి వచ్చి నెల పైగా అయింది. ఇన్నాళ్ళటి వరకు పెద్దక్క ఆ దారుణ రోగంతో బాధపడుతున్నా ఎందుచేత కలుగజేసుకుని ఆ విధంగా నిశ్చింతురాలవ్వకుండా ఉందో దానికి కారణం సిద్ధేశ్వరికి ఆంతరంగికంగా తెలుసు. కానీ కైతనవాదపు మహిమ అంటే ధూర్తత్వం, కపటాన్ని తెలియజేసే శాస్త్రం. ఆ కారణంగా అంతా తెలిసినప్పటికీ కూడా సిద్ధేశ్వరి విచార హృదయంతో అన్నది, నువ్వు నా దానివి, అందుకనే ఇంతగా బ్రతిమాలుతున్నావు చెల్లి. కాకపోతే ఇలాగా చేసేవారు నా వాళ్ళు ఇంకెవరున్నారో చెప్పు. నయనతార చెయ్యి పట్టుకుని సిద్ధేశ్వరిని వంట ఇంట్లోకి తీసుకువెళ్ళింది. తన చేత్తో ఆ చోటు తుడిచి పీట వేసి కూర్చోబెట్టి వంట మనిషితో విస్తరి తెప్పించి స్వయంగా వేసింది. ఇతర ధ్యాస ఏమీ లేకుండా శైలజ వంట చేస్తున్నది. నీలనుద్దేశించి నయనతార అన్నది, మీ చిన్న పినితో చెప్పి వంట చేసినంత వరకు తెచ్చి వడ్డించమను. 1 నిమిషం తర్వాత శైలజ కూరలు అవి తెచ్చి మాట్లాడకుండా వడ్డించి వెళ్ళిపోతున్నది. ఇంతలోనే సిద్ధేశ్వరి నయనతారనుద్దేశించి రోగి వగర్చినట్లుగా వగరుస్తూ అన్నది, మీరంతా కలిసి ఏకంగా కూర్చోలేదేం చెల్లి? నయనతార అన్నది, నీలాగా మేమంతా చావనై లేములే అక్క, నువ్వు తిను, తర్వాత నే కూర్చుంటా. మళ్ళీ శైలజ వైపుకు కనుకొలుకుల్లోంచి చూస్తూ అపేక్ష ఉట్టిపడేట్లుగా అన్నది, కాదమ్మా అక్క, ఈ విధంగా మమ్మల్ని మోసగించి తెరవేయలేర్లే చెప్తున్నా. కొంచెంసేపు ఆగి శైలజ ఎంత దూరాన ఉందో చూచి, వీరిద్దరూ ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలు, స్వయాన అన్నదమ్ములు. ఆ విధంగానే మనిద్దరం కూడా అక్కా చెల్లెళ్ళం. ఎంత దూరాన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అక్క, రక్తస్పర్శ కారణంగా నేను నీకోసం ఏడ్చినంతగా ఇతరులు ఇంకెవరు ఏడుస్తారమ్మా? తన మేలు కోసం ఇతరులు నీకు చాకిరీ చేస్తారు తప్ప, హృదయపూర్వకంగా ప్రేమతో నేను చేస్తా. నేను తప్ప నిజానికి నీకు ఆత్మీయులు ఇంకెవ్వరూ లేరన్నావే, ఈ మాట ఎన్నటికీ మర్చిపోను అక్క. సిద్ధేశ్వరి అన్నది, ఇదేమంతా మర్చిపోయే మాట అమ్మా, ఇంతవరకు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయా. దానికి తగిన ప్రాయశ్చిత్తం భగవంతుడు నాకు కలుగ చేస్తున్నాడు, అనుభవిస్తున్నాగా. పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ నయనతార, ఆ ప్రాయశ్చిత్తం ఏదో భగవంతుడిని నాకే తేలిగ్గా చెయ్యని అక్క, తప్పు అంతా నాది.
నేనే మిమ్మల్ని ఇంతవరకు సరిగ్గా గ్రహించలేకపోయా. కొంచెంసేపు ఆగి, నీ పాదధూళి తీసుకోవడానికి కూడా తగిన వారం కామని ఈ రోజును తెలుసుకున్న తర్వాత కూడా ఈ మాట ఎట్లా చెప్పనక్క? నీ దగ్గరనే ఉండి శుశ్రూష చేసే అవకాశం ఆ భగవంతుడు మాకు ఇంకా ఇవ్వలా. చిన్న కోడల కంటికి మేము అసహ్యమైపోయాం. సిద్ధేశ్వరి తీవ్ర కంఠస్వరంతో అన్నది. అయితే ఆవిడ తన పిల్లల్ని తీసుకుని పల్లెలో మన ఇంట్లోనే ఉంటుందిలే. ఆవిడ 7 తరాల వారికి అన్నం పాలు పెట్టి పెంచటం నన్ను నేను సర్వనాశనం చేసుకోవడానికా? పినతండ్రి కొడుకు మరిది వాళ్ళ పిల్లలు వీళ్ళేనా ఏమిటి బంధువులు? ఎన్నేళ్లుగా పెంచాను, పోషించాను, ఇక చేయలేను. దాసదాసీల్లాగా నోరు మూసుకుని ఇంట్లో నా అధికారానికి లోబడి ఉంటే సరే, లేకపోతే ఎక్కడికైనా పోవలసిందే. శైలజ దగ్గరలోనే గడప పుచ్చుకుని నిలబడి ఉన్నదన్న సంగతి సిద్ధేశ్వరికి తెలియదు. పైట చెంగు మీద ఎర్రటి అంచు మండుతున్న అగ్నిజ్వాలలాగా కనపడటంతోటే సిద్ధేశ్వరి మెడ ముందుకు చాచి చూసింది. చాలా దగ్గరలోనే గడప దగ్గర నిలబడి ఇంతవరకు జరుగుతున్న సంభాషణ అంతా శైలజ వింటున్నది. వెంటనే ఒక్క క్షణంలో భయం వల్ల సిద్ధేశ్వరికి తిండి రుచించల. నయనతారతో తమకు గల బాంధవ్యాన్ని, ఆత్మీయతను ఒక్కసారిగా వదిలించుకుని ఎక్కడికైనా పారిపోయి ప్రాణం దక్కించుకుంటే బాగుండు అన్నట్లుగా తోచింది. నయనతార ఎక్కువ ఉద్వేగంతో అన్నది, ఇదేమిటక్కా, అన్నం ఊరికే అటూ ఇటూ కదిలిస్తున్నావు కానీ తినవే. సిద్ధేశ్వరి ఏడుపు స్వరంతో, ఇంక తినలేను అన్నది. నా మీద ఒట్టక్క, ఇంకా 2-3 ముద్దలు తినక్క. మాట పూర్తి కాకముందే సిద్ధేశ్వరి మండిపడి అనేసింది, వృధాగా ఎందుకమ్మా ఇన్నిసార్లు చెబుతావు? నేను తినను, నువ్వు నా దగ్గర నుండి. ముందు నవ్విస్తరు దూరంగా నెట్టి లేచిపోయింది. నయనతార కొయ్య బొమ్మలాగా చూస్తూ నిలబడిపోయింది. నోటంట ఒక్క మాట కూడా రాలా. అయితే నిరుత్సాహం పొంది తనకు తాను నష్టపరుచుకునే రకపు స్త్రీ కాదు ఆమె. సిద్ధేశ్వరి లేచి చేయి కడుక్కోవడానికి వెళ్ళిన చోటుకు వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకొని దీనంగా అన్నది, తెలియక ఏదైనా తప్పు మాట అంటే క్షమించు అక్క. ఇంత బలహీనంగా ఉండి ఆపై నువ్వు ఉపవాసం కూడా చేసినట్లయితే నిజం చెప్తున్నా, నీ కాళ్ళ దగ్గరనే తల పగలగొట్టుకుని చస్తా. ఆంతరంగికంగా సిద్ధేశ్వరి సిగ్గుపడింది. తిరిగి వచ్చి తినగలిగినంత వరకు తిని లేచి వెళ్ళింది. కానీ తన గదిలో కూర్చుని మిక్కిలి అసంతుష్ట హృదయంతో ఆలోచించడం ప్రారంభించింది. ఇవాళ ఇంతటి కష్టాన్ని శైలజకు ఎలా కలిగించగలిగానా అని. దీనికి అనివార్య దండనగా శైలజ కఠిన ఉపవాసాలు చేస్తుంది. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. కానీ 2 జాములప్పుడు నీలను పిలిచి మీ పిన్ని అన్నం తినదే అని అడిగినప్పుడు భోజనం చేయటానికి కూర్చున్నదని విన్నది. ఆ సమయంలో ఆవిడకి కలిగిన సంతోషానికి హద్దు లేదు. వెంటనే అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపడ్డది. శైలజ అకస్మాత్తుగా తన అలవాటును వదిలేసి ఏ విధంగా ఇంతటి శాంతాన్ని, సహనశీలతను అలవర్చుకోగలిగిందో ఏ విధంగానూ నిర్ణయించుకోలేకపోయింది. సాయంకాలం కోర్టు నుంచి వచ్చి గిరీషుడు, హరీషుడు ఇద్దరూ టీ తీసుకోవటం ఒకేసారి ప్రారంభించారు. దగ్గరనే సిద్ధేశ్వరి విచారంగా కూర్చుని ఉంది. ఇవాళ ఆవిడ శరీరం, మనస్సు కూడా బాగాలేవు. గృహిణి ముఖం చూడగానే గిరీషుడికి పొద్దుటి విషయం జ్ఞాపకం వచ్చింది. అన్ని విషయాలు సరిగ్గా జ్ఞాపకం లేకపోయినా రమేషుణ్ణి మందలించాలనే విషయం మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. గుమ్మం దగ్గర నీల నిలబడి ఉంది. వెంటనే ఆయన ఆజ్ఞాపించారు, మీ చిన్న బాబాయిని తీసుకురా నీల. సిద్ధేశ్వరి ఆవేశంతో అన్నది, ఆయన్ని ఇప్పుడెందుకు పిలుస్తున్నారు? ఎందుకా, వాణ్ణి బాగా మందలించాలి. ఊరికే కూర్చొని బొత్తిగా జంతువు అయిపోతున్నాడు. హరీషుడు ఇంగ్లీష్లో అన్నాడు, సోమరిపోతుల మెదడు సైతానుల కార్ఖానా అని. మళ్ళీ సిద్ధేశ్వరి వైపు తిరిగి, అది కాదు వదిన గారు, వాణ్ణి మీరు అంతగా నెత్తిన ఎక్కించుకోకండి. వాడేం చిన్నపిల్లవాడు కాదు. సిద్ధేశ్వరి ఏమీ జవాబు ఇవ్వల. కోపంతో కూర్చుండిపోయింది. రమేషుడు ఇంట్లోనే ఉన్నాడు. పెద్దన్నగారు కబురు పంపటంతోటే వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. అతని ముఖం చూడటంతోటే గిరీషుడు అనేశాడు, ఎందుకనిరా అతులుడితో పోట్లాడావుట? రమేషుడు ఆశ్చర్యంతో అన్నాడు, నేనా పోట్లాడానా? గిరీషుడు కోపంతో, నువ్వే ముమ్మాటికి పోట్లాడావు.
మళ్ళీ భార్య వైపు చూస్తూ అన్నాడు. నోటికి వచ్చినట్టల్లా వాణ్ణి తిట్టావుట. మీ వదిన చెప్పింది అదేమన్నా నాతో అబద్ధం చెప్తుందా? రమేషుడు మారు మాట్లాడకుండా సిద్ధేశ్వరి ముఖం వైపు చూస్తూ నిలబడిపోయాడు. సిద్ధేశ్వరి గర్జిస్తూ అంది, మీకేమన్నా మతిపోయిందా ఏమిటి? చిన్న మరిది అతులుణ్ణి తిట్టాడని నేను ఎప్పుడన్నాను? హరీషుడు తప్పు సవరిస్తూ అన్నాడు. కాదు కాదు, చిన్న కోడలు. అప్పుడు గిరీషుడు అన్నాడు, పోనీలే చిన్న కోడలైతేనే, ఎందుకని తిట్టాలి చెప్పు? అదేవిధంగా సిద్ధేశ్వరి ఆ మాటను కూడా తిరస్కరిస్తూ, అది కూడా అతులుణ్ణి ఎందుకు తిడుతుంది? అదేం తిట్టలా. ఒకవేళ తిట్టినా దాన్ని నేను మందలిస్తా. చిన్న మరిదిని మీరెందుకు అలా అనటం? గిరీషుడు అన్నాడు. అయితే సరే, మంచిదే. గడ్డి వ్యాపారం చేసి 4,000 రూపాయలు మనులో కలిపావు. మరీ ఇంత దరిద్రపు పనికిమాలిన వెధవయ్యావేమిరా? ఆ బాగ్ బజారు ముఖాల్ని చూడు. ఈ వ్యాపారంలోనే కోటీశ్వరులయ్యారో లేదో? హరీషుడు ఆశ్చర్యంతో, గడ్డి వ్యాపారంలోనా అన్నాడు. కాదు, క్రోటన్ల వ్యాపారం, రమేషుడు జవాబిచ్చాడు. గిరీషుడు కోపంతో, వీళ్ళు నా క్లయింట్లు, నాకన్నా నీకు బాగా తెలుసునే. గడ్డి వ్యాపారం చేసే వాళ్ళు కోటీశ్వరులయ్యారు. ఓడల నిండా వేసి గడ్డి ఇంగ్లండుకు పంపుతుండేవాళ్ళు. హరీషుడు రమేషుడు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. గిరీషుడు వాళ్ల వైపు చూస్తూ, సరే ఒప్పుకున్న, క్రోటన్ల వ్యాపారమే. ఇదే చేసి నువ్వు నెలకు కనీసం 100-200 సంపాదించలేవు. ఇలాగ ఊరికే కూర్చోబెట్టి మీకు నేను తిండి పెట్టలేను, తెలిసిందా? మనిషి ఏ నేల మీదైతే పడిపోతాడో దాన్నే ఆధారం చేసుకుని మళ్ళీ నిలబడాలి. ఒకసారి 4,000 పోతే పోనీ పర్వాలేదు, ఇంకో 4,000 తీసుకుపో. దాంతోనూ సరిపడకపోతే ఇంకో 4,000. కానీ నేను కష్టించి పనిచేస్తుంటే మీరు ఊరికే కూర్చొని తింటారా? అబ్బే, ఇదేం బాగుండాల. హరీషుడు లోపలనే విచారపడి మృదువుగా అన్నాడు, అన్ని పనులు నేర్చుకోవాలి. క్రోటన్ల వ్యాపారమైనా అందరికీ పట్టుబడేది కాదు. మాటి మాటికి ఇన్నేసి రూపాయలు తగలేయటం మంచిది కాదు. అప్పుడే విషయాన్ని ఆమోదిస్తూ గిరీషుడు అన్నాడు, ఎంత మాత్రం మంచి పని కాదు. క్రోటన్ల వ్యాపారం గీపారం నాకేం తెలియదు. గడ్డి వ్యాపారం రేపటి నుంచి నువ్వు ప్రారంభించాలి. 8,000 రూపాయలకు బ్యాంకు చెక్కు ఇస్తాను. 4,000తో గడ్డి కొను, మిగతా 4,000 దగ్గర పెట్టుకో, తెలిసిందా? మిమ్మల్ని ఊరికే కూర్చోబెట్టి మేపలేను. ఇంక వెళ్ళు. రమేషుడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. హరీషుడు తల అడ్డంగా ఆడిస్తూ, ఈ 8,000 గంగలో కలిపినట్టే, తెలిసిపోయింది నాకు. మీరేమంటారు వదిన గారు? సిద్ధేశ్వరి మాట్లాడలా. జవాబు రాకపోవటం చూసి హరీషుడు అన్నగారిని ఉద్దేశించి అన్నాడు, నిజంగా వాడికి రూపాయలు ఇచ్చేస్తారా? గిరీషుడు, నిజంగా ఏమిటి? ఇంత క్రితమే 4,000 తగలేశాడు, మళ్ళీ 8,000 రూపాయలు గంగలో కలపడానికి ఇస్తారా? ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలే. నువ్వు చెప్పరాదు ఏం చేయాలో అన్నాడు గిరీషుడు. రమేషుడికి వ్యాపారం ఏం తెలుసు అన్నయ్య? 8,000 ఇచ్చినా 8 లక్షలు ఇచ్చినా సరే ఆఖరికి 8 పైసలైనా తిరిగి తీసుకురాలేడు. పందెం వేసి చెప్తున్నా. అసలు ఇన్ని రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుందో కొంచెం ఆలోచించండి. ఈ విషయాన్ని అంగీకరిస్తూ గిరీషుడు అన్నాడు, సరిగ్గానే చెప్పావు. వాడికి రూపాయలు ఇవ్వడం అంటే గంగలో పారేయటమే. సరే, వాడు అసలు ఒక మనిషి కూడానా? హరీషుడు ఉత్సాహం తెచ్చుకొని, వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించి దాన్ని చెయ్యమనటం దీనికంటే ఎన్నో రెట్లు మెరుగు. యోగ్యతానుసారంగా ప్రతివాడు పనిచేయాలి. పిల్లలకు చదువు చెప్పడానికి కనీసం నెలకు 50 రూపాయలు ఎలాగూ మాస్టర్కి ఇవ్వవలసి వస్తోందిగా. ఆ పని వీడే ఎందుకు చేయకూడదు? ఈ ఖర్చు తగ్గించి ఒక విధంగా మన కుటుంబానికి సాయం చేసిన వాడవుతాడు. ఏమండి వదిన గారు, నా ఆలోచన బాగాలేదు? వదిన గారు జవాబిచ్చేలోగానే సంతోషంతో గిరీషుడనేశాడు, బాగా చెప్పావురా హరి. ఉడత సాయంతోనే కాదు రామచంద్రుడు వారధి కట్టింది. భార్యనుద్దేశించి మళ్ళీ, చూసావా హరి ఎంత బాగా చెప్పాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా, వీటికి డబ్బు విషయంలో మంచి తెలివితేటలున్నాయి. భవిష్యత్తు గురించి వీడు యోచించినట్లుగా ఇంకెవరూ ఆలోచించలేరు. అసలు ఈ మాట చెప్పకపోతే 8,000 రూపాయలు పాడు చేసి ఉందును. రేపటి నుంచి రమేషుణ్ణి పిల్లలకి చదువు చెప్పమను. న్యూస్ పేపర్ చదువుతూ ఊరికే కాలం వృధా చేయనక్కర్లా. అయితే రూపాయలు అతనికి ఇవ్వరా అన్నది సిద్ధేశ్వరి. ఎంత మాత్రం ఇవ్వను. నువ్వేమనుకుంటున్నావు? మళ్ళీ వాడికి డబ్బు ఇవ్వనా? ఇందాక ఆ మాట ఎందుకన్నారు మరి?
అనగానే ఇవ్వాలా ఏమిటి వదినా? దాని అర్థం అది కాదు. నేను అన్నయ్యకు స్వయానా తమ్ముణ్ణి. నా అభిప్రాయం కూడా కొద్దిగా పాటించాలిగా. ఇలా డబ్బు తగలేయటం నాకు ఇష్టం లేదు వదినా. ఇదా నీ అసలు ఉద్దేశం మరిది? అంటూ సిద్ధేశ్వరి కోపంతో వెళ్ళిపోయింది. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ నిష్కృతి 2వ భాగం పూర్తి అయింది. దీన్ని నేను ప్రజెంట్ చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలువైన అప్డేట్స్ కోసం ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.